మార్టూరులో మానవ సంబంధాలు మంటగలిసిన హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కేవలం డబ్బు వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అప్పుగా ఇచ్చిన 80,000 రూపాయల విషయంలో మామ అని కూడా చూడకుండా అల్లుడే మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి కత్తితో దాడి చేసి మామను హతమార్చాడు. స్థానికంగా నివసించే కొప్పరపు హుస్సేన్ సాహెబ్ తన కుమార్తె భర్త అయిన నూర్ బాషా వద్ద 80,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఈ అప్పు విషయమై గత కొంతకాలంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఉన్న నూర్ బాషా మామ హుస్సేన్ సాహెబ్ ఇంటికి వెళ్లి నా డబ్బు నాకు ఇప్పుడే ఇవ్వాలంటూ వాగ్వాదానికి దిగాడు. కోపంతో ఊగిపోయిన నూర్ బాషా తన వెంట తెచ్చుకున్న కత్తితో హుస్సేన్ సాహెబ్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిన హుస్సేన్ ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ హుస్సేన్ సాహెబ్ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు నూర్ బాషా కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు తెలిపారు. విడిచిపెట్టాడు. మా నాన్న వచ్చి నాకు మాట్లాడతానన్న ఆయన కొద్దిగా నిదానంగా ఆలోచించు ఆవేశపడద్దని కూడా చెప్పానండి. ఆయన బండి దిగుతానే ఉన్నాడు. ఆయన నీ అమ్మ అన్నాడు, నన్ను నీ అమ్మ అంటావా అని చెప్పేసి ఇద్దరు కలపట్టుకొని గుద్దుకుంటా ఈయన దగ్గర కత్తుంది ఈ కళ్ళ పొడి చేశాడండి.